ధరణి సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ చర్యలు 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు. కాళేశ్వరం పేరుతో భారీ ఎత్తున నిధులు గోల్మాల్, అప్పనంగా వేల కోట్లు ముట్టజెప్పారన్న కాగ్ రిపోర్ట్. కాళేశ్వరం కుంగుబాటుపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు, ఈఎన్సీ ఆఫీసుల్లో సోదాలు, పలుచోట్ల కీలక పత్రాలు స్వాధీనం. పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై సీఎం రేవంత్ సమీక్ష, 5 జిల్లాలలో పార్టీ పరిస్థితి, జిల్లాల పర్యటనలపై చర్చ. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎవరికి తలవంచం, ఫార్ములా ఈ రేస్తో వచ్చిన ఆదాయం శూన్యమన్న మంత్రి భట్టి. 3వ జాబితాపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు, బాలినేని, మల్లాది విష్ణు సహా పలువురితో సమావేశాలు. ఓటర్ జాబితా అవకతవకలపై ఈసీకి టీడీపీ జనసేన ఫిర్యాదు, వైసీపీ వచ్చాక అక్రమ కేసులు పెరిగాయన్న పవన్ కళ్యాణ్. వైఎస్ను చంపింది షర్మిల అని ఆరోపించినా ఆశ్చర్యం లేదు, ఆళ్లగడ్డ సభలో జగన్ సర్కార్పై చంద్రబాబు నిప్పులు. మోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవ్స్ లో రాజకీయ కుదుపు, అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని మహమ్మద్ పై ఒత్తిడి. దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, 24 గంటల్లో 475 కేసులు మాత్రమే నమోదు.